నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మనందరికీ సుపరిచితమైన కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో చాలా గొప్ప విషయాలున్నాయి. ఈ అధ్యాయాన్ని మనం గొర్రెల కాపరి కీర్తన అని కూడా పిలుస్తాం. ఈ కీర్తనలో దావీదు ప్రభువును తన కాపరిగా పోల్చుకుంటాడు. ఈరోజు మనం ముఖ్యంగా 3వ వచనంలోని ఒక అద్భుతమైన వాక్యం గురించి ధ్యానిద్దాం. ఆయన నా ప్రాణమునకు సేదదీర్చుచున్నాడు. ఈ మాట చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. సేదదీర్చడమంటే ఏమిటి? సేదదీర్చడమంటే అలసట తీర్చుకోవడం, బలం పొందడం, తిరిగి శక్తిని పుంజుకోవడం. ఈ లోకములో మన జీవితాలు చాలా ఒత్తిడితో కూడి ఉంటాయి. మనకు ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, నిరాశలు మనల్ని అలసిపోయేలా చేస్తాయి. భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా మనం అలసిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆత్మకు, మన ప్రాణానికి విశ్రాంతినిచ్చేది, బలాన్నిచ్చేది దేవుడు మాత్రమే. దేవుడు ఎలా మన ప్రాణానికి సేదదీర్చుతాడు? 1. క్షమాపణ ద్వారా. మనం చేసిన పాపాలు, పొరపాట్లు మన ఆత్మను భారంగా చేస్తాయి. బైబిలులో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో మీ పాపములు రక్తవర్ణములైనను అవి హిమమువలే తెల్లబారును అని ఉంది. ఈ క్షమాపణ వల్ల మన ఆత్మకు గొప్ప విడుదల, సేదదీర్పు లభిస్తుంది. 2. సమాధానం ద్వారా. ఈ లోకం మనకు శాంతిని ఇవ్వలేదు, కాని దేవుడు మనకు తన సమాధానాన్నిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనంలో యేసు ఇలా అంటాడు, నా సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్లు నేను మీకు ఇచ్చుటలేదు. దేవుడిచ్చిన ఈ సమాధానం మన ప్రాణానికి నిజమైన సేదదీర్పునిస్తుంది. 3. బలం ద్వారా. అలసిపోయినవారికి దేవుడు బలమిస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకునివారు నూతన బలము పొందుదురు అని ఉంది. మన జీవిత ప్రయాణంలో ముందుకు సాగడానికి అవసరమైన బలాన్ని దేవుడు మన ఆత్మకు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నిరాశగా ఉన్నా, మన ప్రాణమునకు సేదదీర్పునిచ్చే గొప్ప కాపరి మన యేసు. ఆయన వద్దకు మనం వస్తే మన ఆత్మకు విశ్రాంతిని, బలాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. కనుక మన భారాలన్నిటినీ ఆయనపై వేసి ఆయన మార్గంలో నడుద్దాం. ఆయన మన ప్రాణానికి సేదదీర్చుతాడు. అల్పమైన ప్రార్థనతో ఈ ప్రసంగాన్ని ముగిద్దాం. అందరికీ ధన్యవాదాలు.